పలే బాబు ఏయ్ తిను అడిగినా నాయన ఇందా ఒక్కటి పెట్టు సార్ తిను 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 మాంగ్ బాగా అన్నా నువ్వు పట్టా పదా ఇంటికి కేకు ఏదైనా బట్ట ఉంటే తీసుకో బట్ట ఉంటే బాగుండే మా బావ అది బాగుండదు తినవా కేక మళ్ళీ ఎందుకు ఫోటో అర్జున్ అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా వడ్డే సంఘం తరపున అదే టీడీపీ కార్యకర్తలు లీడర్లు కలిసి ఆయనకి కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకి ఆ దేవుడు ఐశ్వ ఆరోగ్యాలు, ఆ తిరుమల వెంకన్న స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండి ఆయన 100 ఏళ్ళు వర్ధిల్లాలని, అదేవిధంగా అనంతపురం జిల్లాలో మూడో తూరు ఎన్నికైన ఎమ్మెల్యేగా చరిత్రలో నిలబడిపోయిన వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నందమూరి తారక రామారావుగా అక్కడ గెలిచాడు. అదేవిధంగా ఆయన కుమారుడైన నందమూరి బాలకృష్ణ గారు అక్కడే నిలబడి అక్కడ ప్రజల కష్ట సుఖాలు చూస్తూ వాళ్ళకు అందుబాటులో ఉంటూ ఎంతో బిజీ ఉన్న ఆ వ్యక్తి బాలకృష్ణ గారు అంటే ఒక సినీ కళాకారుడు. ఆయనకి ఎంతో బిజీ ఉన్న ప్రజల కోసం నేను పనిచేయాలి, మా నాన్నగారు స్థాపించిన పార్టీలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉండాలి, ఆయన అదే ప్లేస్లోనే ఉండాలనే గట్టి నిర్ణయం తీసుకొని హిందూపురం నీరు కరువు అనేక కరువు ప్రాంతం అది కానీ అలాంటి చోట ఆయన పరిశ్రమలు తెచ్చి రోడ్లు అయితేమి, ఇంటి వాటర్ అయితేమి అన్ని విధాల ప్రజలకు అనుకూలంగా తెచ్చి ఇప్పుడు విజయంగా 3 తిరిగి గెలిచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము చాలా ఆనందంగా ఈరోజు కేక్ కట్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులైన మన రామ్మోహన్ నాయుడు అన్నగారికి, అదే చంద్రశేఖర్ అన్నగారికి కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినందుకు చాలా మా టీడీపీ సేవల్లో చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఎందుకంటే 5 ఏళ్లలో ఏ పెళ్ళ పెట్టి కట్టిన పాపన పోలే ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి, చంద్రబాబు సీఎం అవుతాడు. ఉమ్మడి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి రాజధాని ఈ సంవత్సరంలో కంప్లీట్గా పూర్తి చేసి మన రాజధాని ఏదంటే ఇప్పుడు 10th క్లాసు ఎగ్జామ్స్ పెడతారు స్కూళ్ళల్లో, మీ రాజధాని ఏదో రాయమంటే రాయలేని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు, స్టూడెంట్స్. ఆ విధంగా తయారు చేయాలి. 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో దాదాపుగా 15 సంవత్సరాలు ఇనికిపోయేటట్టు చేశాడు. ఇప్పటికి మా నాయకుడు వచ్చాడు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణమే ప్రతి ఒక్క వర్కు పోలవరం అయితే ఏమి, అమరావతి ఏమి దిగ్విజయంగా ఈ 1 ఇయర్లోనే కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా కేంద్రంలో చూడదగ్గిన మా ఉద్దూరు సోదరులకి, మా ఎంపీలకి మంత్రిచూడు ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఇచ్చినందుకు బీజేపీ సపరేట్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.